హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో జరిగిన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నంబర్ 1, ఆర్సీబీ విక్టరీ పరేడ్. ఆర్సీబీ ఐపీఎల్ 2025లో తన తొలి టైటిల్ను సాధించిన సందర్భంగా బెంగళూరులో 2025 జూన్ 4 బుధవారం రోజున సౌదాన్ నుంచి ఎం చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ను నిర్వహించారు. దురదృష్టవశాత్తు ఈ సంబరాలు విషాదంగా మారాయి. చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా రావడంతో గేట్ 2 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. దీనికి గల కారణం పరిమితికి మించిన అభిమానులు రావడం మరియు భద్రతా లోపాలు ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నెంబర్ 2, పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. జమ్మూ కాశ్మీర్లో ఉన్న అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ లోయలో 2025 ఏప్రిల్ 22 మంగళవారం రోజున మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య సమయంలో ఈ ఉగ్ర దాడులు జరిగాయి. ఈ దాడులు టూరిస్టులు ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు AK-47 మరియు M4 రైఫిల్స్తో 10 నిమిషాల పాటు ఆగకుండా కాల్చారు. ఈ దాడుల్లో 28 మంది టూరిస్టులు చనిపోయారు. వీరిలో కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ మరియు గుజరాత్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. సుమారు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణం భారత ప్రభుత్వం కాశ్మీర్లో టూరిస్టులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలను దెబ్బతీయడానికి మరియు టూరిస్టుల్లో భయాన్ని నింపడానికి ఉగ్రదాడులు జరిపారు. నెంబర్ 3, జల్గావ్ ట్రైన్ యాక్సిడెంట్. మహారాష్ట్రకు చెందిన పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆ రోజు ముంబై నుంచి లక్నో వెళ్తుంది. ఆ రోజు 2025 జనవరి 22 సాయంత్రం జల్గావ్ జిల్లాలోని పచౌరా దగ్గర పర్తడే రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వస్తున్నాయని పుకార్లు రావడంతో ప్రయాణికులు భయపడి అలారం చైన్ లాగారు. ట్రైన్ ఆపకుండానే పట్టాలపైకి దూకారు. అప్పుడే అటు నుండి వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఎక్కువ మంది నేపాల్కు చెందిన వారు ఉన్నారు. ట్రైన్లో మంటలు వస్తున్నాయనే పుకార్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. నంబర్ 4, మహాకుంభమేళా స్టాంపుడ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా జరిగింది. దీనిలో తొక్కిసలాట వల్ల చాలామంది చనిపోయారు. ఇది అమావాస్య నాడు ఈ ఘటన జరిగింది. ఇది 2025 జనవరి 29 తెల్లవారుజామున 1 గంట సమయంలో జరిగింది. ఇది త్రివేణి సంగమం వద్ద ఉన్న అఖాడా మార్గ్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. బ్రహ్మ ముహూర్తం స్నానం చేయాలనే ఉద్దేశంతో లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా ఘాట్ల వైపు దూసుకొచ్చారు. ఈ ఘటనలో BCC నివేదిక ప్రకారం 82 మంది చనిపోయారు. అలాగే 60 నుంచి 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలు మరియు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో కర్ణాటక, గుజరాత్, అస్సాం వంటి వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు. నెంబర్ 5, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్. ఆ రోజు 2025 జూన్ 12న ఎయిర్ ఇండియా 171 అనే విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్తుంది. మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల సమయంలో విమానం టేకాఫ్ అయిన 32 సెకండ్లకే క్రాష్ అయ్యింది. ఈ విమానం BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 229 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం హాస్టల్ పై పడడం వల్ల అక్కడ ఉన్న 19 మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. ఈ ప్రమాదంలో విశ్వక్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈయన బ్రిటిష్ దేశానికి చెందినవాడు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. దీంతో 2 ఇంజన్లు ఆగిపోయాయి. అలాగే అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తుంది కాబట్టి ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇంజన్ ఆగిపోవడంతో మంటలు చెలరేగాయి. చాలామంది అక్కడనే ఇరుక్కుపోయి చనిపోయారు. నెంబర్ 6, కర్నూల్ బస్ అండ్ బైక్ యాక్సిడెంట్. ఆ రోజు 2025 అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న
కావేరీ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 3 గంటల మధ్య సమయంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. శివశంకర్ అనే వ్యక్తి బస్సు రాకముందే మద్యం త్రాగి బైకు రైడ్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయ్యి రోడ్డుపై పడిపోయాడు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు మధ్యలో ఉన్న బైకును గమనించని బస్సు డ్రైవర్ దానిపైన దాదాపు 200 మీటర్ల వరకు అలాగే వెళ్ళాడు. బైకు మరియు బస్సుల మధ్య రాపిడి జరిగి బస్సులో మంటలు చెలరేగాయి. ఇది తెల్లవారుజామున కాబట్టి అందరూ నిద్రలో ఉండటం వల్ల బస్సులో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో బైకర్ మరియు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలిపి 20 మంది చనిపోయారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెంబర్ 7 చేవెళ్ల బస్ యాక్సిడెంట్. ఆ రోజు నవంబర్ 3, 2025 సోమవారం ఉదయం 5 గంటల సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. బస్సుకు ఎదురుగా అతి వేగంతో వస్తున్న ఒక టిప్పర్ కంకర లోడుతో వచ్చింది. రోడ్డుపైన ఉన్న గుంతను తప్పించబోయి టిప్పర్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సు పైన పడింది. కంకర మొత్తం ప్రయాణికులపై పడటం వల్ల వారు అక్కడికక్కడే ఇరుక్కుపోయి చనిపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. అలాగే 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 3 అక్కచెల్లెళ్ళు కూడా ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ మరియు పసిపాపలు కూడా ఉన్నారు ఈ ప్రమాదంలో. దీనికి గల కారణం ఓవర్లోడ్తో వచ్చిన టిప్పర్ గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టడం వల్ల జరిగింది. నెంబర్ 8 ఎర్రకోట టెర్రరిస్ట్ అటాక్. ఆ రోజు 2025 నవంబర్ 10వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పేలుడు పదార్థాలతో నిండిన తెల్లటి కారు ట్రాఫిక్లో ఉండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమీపంలోని మరో 8 నుండి 12 వాహనాలు తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు మరియు 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఇతను హర్యానాలోని ఫరీదాబాద్లోని హాల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇతనే స్వయంగా కారు నడుపుతూ వచ్చి దాడికి పాల్పడినట్లు, ఈ దాడి వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నెంబర్ 9 హనీమూన్ మర్డర్ కేస్. 2025లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు 2025 మే 11న సోనం రాజ్ రఘువంశీలకు వివాహం జరిగింది. మే 20న వీరు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. ఇది ఇలా ఉండగా సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి తన భర్తను వదిలించుకోవడానికి పక్కా ప్లాన్ వేసింది. సోనం ప్రియుడు రాజ్ తన 3 స్నేహితులను కిరాయి హంతకులుగా మేఘాలయకు పంపారు. మే 23న మేఘాలయలో సోహ్రా సమీపంలో ట్రెక్కింగ్కు వెళ్దామని సోనం తన భర్తను నమ్మించి ఒక ఎవరూ లేని చోటకు తీసుకెళ్లింది. అక్కడ ఉన్న హంతకులు రాజాపై కత్తులతో దాడి చేసి చంపేశారు. అతని బాడీని లోతైన లోయలో పడేశారు. హత్య తర్వాత సోనం కూడా పారిపోయింది. అందరూ సోనం కూడా కిడ్నాప్ చేసినట్లు నమ్మించారు. జూన్ 2న పోలీసులు డ్రోన్ల సహాయంతో రాజా బాడీని కనిపెట్టారు. ఆ బాడీ కూడా తన తమ్ముడు టాటూను చూసి గుర్తించాడు. జూన్ 8న సోనం అన్యూహంగా ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులకు లొంగిపోయింది. అన్యాయంగా తన ప్రేమ కోసం ఒక అమాయకుని ప్రాణం పోయింది. నంబర్ 10 కేదార్నాథ్ హెలికాప్టర్ క్రాష్. ఆ రోజు 2025 జూన్ 15న ఉదయం 5 గంటలకు బెల్ 407 అనే హెలికాప్టర్ కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా గౌరీగుండ్ మరియు త్రిగుజీ నారాయణ్ మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్తో సహా 7 మంది చనిపోయారు. దీనిలో ఒక చిన్నారి కూడా ఉంది. వీరు గుజరాత్కు చెందిన యాత్రికులు. ఈ ప్రమాదానికి గల కారణాలు దట్టమైన పొగమంచు మరియు తక్కువ విజిబిలిటీ వల్ల పైలట్ హెలికాప్టర్ను హ్యాండిల్ చేయలేకపోయాడు అని అధికారులు చెప్పారు. పైలట్ తన లాస్ట్ కాల్లో నాకు ఏమీ కనబడటం లేదని, నేను తిరిగి మళ్ళీ వస్తున్నాను అని చెప్పినట్లు సమాచారం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.